బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి మరో షాక్ తగిలింది. విశాఖలో పీఠం కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారు అని శారదా పీఠాధిపై ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో ఏదో మతలబు ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూములపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులు. పేదలకు ఇవ్వడానికి భూములు లేవనే అధికారులు 50 ఎకరాల భూమిని సరస్వతి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖపై స్వరూపానందేంద్ర సరస్వతి గుత్తా ఆధిపత్యం చెల్లించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు దళిత సంఘాల నేతలు. గత ప్రభుత్వం 2022-23లో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి శారదాపీఠం అధిపతి స్వరూపానంద గారికి భీమిలి మండలంలో కొత్త వలస గ్రామంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయింపులో హేతుబద్ధత లేదు అని చెప్పి విధసం భావిస్తూ ఉంది. ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయిస్తే వారు యువతకు ఉపాధి చూపించాలి, ప్రభుత్వానికి ఆదాయం చూపించాలి, లేదా పునర్నిర్మాణానికి ఉపయోగపడాలి. కానీ ఈయన చేసేటువంటి వ్యవహారం ఆయన సొంత ట్రస్టును పెంచుకోవడం తప్ప దీంట్లో ఆధ్యాత్మికత కానీ ప్రజా ప్రయోజనం కానీ లేదు. వాడు చెప్పేది వేద పాఠశాల నడుపుతానని చెప్పి అడిగాడు. వేద పాఠశాల నిర్వహించేటువంటి అనుభవం కానీ అర్హత కానీ స్వరూపానందకి లేదు. వేద పాఠశాల మన విశాఖపట్నం కావాలి అంటే ఇప్పటికే టీటీడీ ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 6 చోట్ల వేద పాఠశాలలు అనుభవంతో నడుపుతూ ఉంది. మనకు వేద పాఠశాల కావాలనుకున్నప్పుడు విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి 10 ఎకరాలలోనూ వేద పాఠశాల నిర్వహించవచ్చును. ఇతనికి కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చెప్పుకునే అతనికి 100,000 కోట్ల రూపాయలు ఆదాయం కానీ 100 ఎకరాలు భూమి కానీ అవసరం లేదు. ఈ విషయం నేను చెప్పడం కాదు. ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు, ప్రముఖ బ్రాహ్మణ సంస్థలు, స్వామీజీలు కూడా ఈయన వ్యవహారం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈవేళ మేము అడిగేది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ శారదా పీఠానికి సంబంధించి స్వరూపానందేంద్ర సరస్వతికి మరో షాక్ తగిలిందని చెప్పొచ్చు. ప్రభుత్వ భూములు లాక్కున్నారు అని చెప్పి దళితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే గత ప్రభుత్వ హయాంలో ఒక దేదీప్యమానంగానే వెలుగుందరనే చెప్పొచ్చు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. ముఖ్యంగా అటు దేవాదాయ శాఖలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయనే దైవాంశ సంభూతుడిగా మొత్తము వెలుగొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి శారదా పీఠానికి సంబంధించి. ముఖ్యంగా అంటే 3 రోజుల క్రితం జనసేన పార్టీకి సంబంధించినటువంటి పీతల మూర్తి యాదవ్ ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు అంటే వేద పాఠశాలను నిర్వహించడానికి కానీ అదే విధంగా ముఖ్యంగా ఈ శారదా పీఠాన్ని రన్ చేయడం కానీ ఎలాంటి అర్హత లేదు. బ్లాక్ టికెట్లు అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జిల్లా కలెక్టర్ కి విశాఖ దళిత ఐక్య వేదిక సంబంధించినటువంటి నాయకులు జిల్లా కలెక్టర్ కి ఒక మెమరాండం అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి సంబంధించి ఈ శారదా పీఠానికి ఈ ఒక్క జిల్లాలోనే కాదు మొత్తము 26 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పీఠాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం దగ్గర నుంచి భూములు కావాలంటూ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఒక పీఠం ఒక చోట ఉండాల్సినటువంటి పీఠాన్ని అనేక చోట్ల విస్తరింపజేస్తారని ప్రచారం చేసుకోవడం, దానికోసం భూముల్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరడం అనేది ఇది కేవలం భూదందా కోసం చేస్తున్నది అని విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా విశాఖలో శారదా పీఠం ఏర్పాటు చేయడం కోసం దాదాపుగా 50 ఎకరాలని గత ప్రభుత్వ హయాంలో కేటాయించింది. ఇది కేవలం భూదాహం, అదేవిధంగా డబ్బుల్ని సంపాదించి 100 కోట్ల రూపాయల్ని అటు ఇటు మార్పిడి చేయడం కోసమే స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేస్తున్నారు. అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని దళిత ఐక్య వేదిక నాయకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ రాజు.